కరోనా కలకలం అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో కొత్త వేరియంట్ JN1 గుర్తించారు. ఆ రాష్ట్రంలో ఏకంగా 5 మృతి చెందారు. ఈ నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని, PCR టెస్టులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. దేశంలో కరోనా కలకలం అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో కొత్త వేరియంట్ JN1 గుర్తించారు. ఆ రాష్ట్రంలో ఏకంగా 5 మృతి చెందారు. ఈ నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని, PCR టెస్టులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, దేశంలో మరోసారి కరోనా కలకలం రేపుతోందనే చెప్పొచ్చు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ అశ్విని, ఇక దేశంలో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే కేరళలో ఈ కొత్త వేరియంట్ అనేది భయభ్రాంతులకు గురి చేస్తుంది కేరళ ప్రజలను. ఎప్పటికప్పుడు ఇక్కడ కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఇటు వైద్య శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. కొత్త వేరియంట్ అనేది అందరికీ వ్యాపించకుండా తగు జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా వీణా జార్జ్ పలు సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. కొత్త వేరియంట్ అనేది కలకలం సృష్టించబోతుంది కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కొద్దిసేపు క్రితమే కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి. ఇటు మరీ ముఖ్యంగా ఇటు కర్ణాటకలో కూడా తప్పనిసరిగా మాస్కును తప్పనిసరి చేస్తూ కూడా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే ఈ కొత్త వేరియంట్ వల్ల ప్రధానంగా వృద్ధులు, ఎవరైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు అనేక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వారందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అయితే RT-PCR టెస్టులు అనేవి కూడా, అంటే ఈ కరోనాకు సంబంధించి కానీ కొత్త వేరియంట్కి సంబంధించి కానీ ఈ RT-PCR టెస్టులు అనేది పెంచడం ద్వారా ఎవరెవరికి ఈ వ్యాధి సోకింది అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వారిని ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకునే విధంగా కొన్ని సూచనలు చేస్తే బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా డౌట్ ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా వారందరూ కూడా RT-PCR టెస్ట్ చేయించుకోవాలనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉంటూనే కొత్త కేసులపై నిఘా ఉంచాలనేది వైద్య ఆరోగ్య శాఖ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు, వైద్య ఆరోగ్య శాఖకు కీలక సూచనలు అయితే చేసిన పరిస్థితి నెలకొంది. అంటే ఇండియాతో సహా దాదాపు 38 దేశాల్లో ఈ కొత్త వేరియంట్ JN1 అనేది గుర్తించి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా శుభ్రతను పాటించాలి, వ్యక్తిగత జాగ్రత్త ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ కొత్త వేరియంట్ను నివారించవచ్చు అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సూచన చేస్తుంది. దానిలో భాగంగానే ఇటు కేరళలో అయితే దాదాపు ఇప్పటి వరకు కేరళలో కూడా కొంతమంది దాదాపు 5 మృతి చెందినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రీసెంట్గా వృద్ధురాలు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుంది. వృద్ధురాలు కూడా మృతి చెందినట్లుగా కూడా తెలిపారు. కానీ ఇది అంత ప్రమాదకరం కాదని తెలుపుతూనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పలు సూచనలు చేస్తున్నారు. అంటే కేరళలోనే అత్యధికంగా ఇది నమోదవుతుంది. గతంలో కూడా కరోనా కేసులు అనేవి ఎక్కువ కేరళలోనే వ్యాప్తి చెందాయి. అక్కడ ఉన్న మార్కెట్ ద్వారానే కేరళలో మార్కెట్కు వెళ్ళడం వల్ల అక్కడ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం వల్ల వందల సంఖ్యలో, వేల సంఖ్యలో అక్కడ మృత్యువాత పడ్డారు. అలాగే గతంలో కరోనా ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా ఇటు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా అయితే కల్లోలం సృష్టించిందో, అంటే కుటుంబాలు ఎవరు కాకుండా పోయారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, గత గుణపాఠాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కొత్త వేరియంట్ ఏదైతే వచ్చిందో దానికి నివారణకు చర్యలు తీసుకోవాలి. అంటే రాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలి. అనుమానం ఉంటే మాత్రం RT-PCR టెస్టులను చేయించుకోవాలి. వైద్య సిబ్బంది కూడా ఆ దిశగా ఆలోచన చేయాలంటూ కూడా కేంద్ర
ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలనేది తప్పనిసరి చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ కొత్త వేరియంట్ అనేది ఎవరికి వ్యాపించకుండా జాగ్రత్త పడవచ్చు అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక వ్యక్తిగత బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక వ్యక్తి ఈ వ్యాధి రాకుండా ఉండడం వల్ల కూడా వారి కుటుంబాన్ని వారు కాపాడుకోవచ్చు. ఆ కుటుంబం అనేది ఆ గ్రామాన్ని ఆ ఊరిని మొత్తాన్ని కూడా కాపాడుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరు కూడా ఇది వ్యక్తిగత బాధ్యతగా ఉండి స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కొత్త వేరియంట్ అనేది ఎవరికి వ్యాపించకుండా చూసే విధంగా కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా తగిన చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపు క్రితమే కొన్ని ఆదేశాలు జారీ చేస్తూ ఒక లేఖను కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అశ్విని, థ్యాంక్ యూ శివ.